సో హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఉన్న టాపిక్ ఏంటంటే ఏపీ డిప్లొమా 2022 ఫస్ట్ ఇయర్ వాళ్ళకనే కాదు, ఈడీ ఉంటుంది కదా. సో ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎక్కువగా తెలియదు అనమాట డ్రాఫ్ట్ని ఎలా యూజ్ చేయాలి. సో దాని గురించి ఇలా టాపిక్ అనమాట. సో అందుకన్నా ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం ఇస్తే మా ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి. అలాగే వీడియోస్ లైక్ చేయండి, ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో డిప్లొమా గురించి ఎటువంటి అప్డేట్ చేశారు మన ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. అలాగే డిప్లొమా ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎటువంటి బ్రాంచ్ వాళ్ళకైనా సరే ఫిజిక్స్ నోట్స్, కెమిస్ట్రీ నోట్స్, మ్యాథ్స్ మెయిన్ మ్యాథ్స్, ఈడీ ఇలాంటివన్నీ కూడా వీడియోస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మీరు డ్రాఫ్టర్ తీసుకుని మీకు ఒక బోర్డు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఆ డ్రాయింగ్ బోర్డ్కి దీన్ని ఎలా ఫిక్స్ చేయాలో చూడండి. మీకు ఇక్కడ నేను ఫిక్స్ చేసి చూపిస్తున్నాను కదా, అక్కడ చూడండి. నేను అక్కడ చూపిస్తున్నట్టుగా మీరు దీన్ని అలా టైట్ చేస్తుండండి. ఫర్ సపోజ్ ఇక్కడ డ్రాయింగ్ బోర్డ్కి బదులుగా నేను బుక్ పెట్టాను చూడు, బుక్కి చూడండి ఎలా ఫిక్స్ చేస్తున్నాను. సో అలా అయిన తర్వాత మనకు కొంచెం టైట్ అయినట్టు అనిపిస్తుంది కదా. సో టైట్ అయినట్టు అనిపించినాక మనం ఆ డ్రాఫ్ట్ని చూడండి ఇలా టైట్గా ఫిక్స్ చేసేయండి. సో చూడండి, ఇప్పుడు దాన్ని మళ్ళీ తీసేయాలన్నప్పుడు లైక్ చూడండి, వీడియో ఫాస్ట్ మోషన్లో పెట్టనమాట. చూడండి, తీసేయాలన్నప్పుడు అలా ఇంకా తీసేస్తే మీకు డ్రాఫ్టర్ వచ్చేస్తుంది బయటికి. సో తీసేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మీరు నెక్స్ట్ చాలామందికి లైన్స్ అనేవి కరెక్ట్గా రావన్నమాట. సో ఆ లైన్స్ కోసం ఒక ట్రిక్ అండి ఇది అనమాట. ఏంటంటే ఇక్కడ డ్రాఫ్టర్లో ఇక్కడ స్కేల్ దగ్గర మీకు ఇక్కడ చూడండి ఒక చిన్న లైన్ అనేది కనిపిస్తుంది. స్కేల్ పక్కన రెడ్ కలర్ సర్కిల్ ఉంది కదా. సో ఆ రెడ్ కలర్ సర్కిల్ మీద ఒక చిన్న లైన్ అనేది కనిపిస్తుంది చూడండి. సో ఆ లైన్ని మీరు 0 దగ్గరికి పెట్టాలన్నమాట, పాయింట్ చేయాలి. సో ఇక్కడ మనం చూపిస్తున్నాం కదండి, చూసారు కదా. 0 దగ్గరికి పాయింట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్ లైన్స్ అని కరెక్ట్ లైన్స్ అని వస్తాయి అనమాట. సో ఇది ఒక ట్రిక్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి దాన్ని మీరు ఎలా చేయాలంటే ఇక్కడ మీ పక్కన నేను టైట్ చేస్తున్నాను చూడండి, అలా లూజ్ చేశాక 0కి పెట్టి దాన్ని మళ్ళీ టైట్ చేసేస్తే అయిపోతుంది. సో ఇక్కడ మీకు ఫస్ట్నే మీకు ఏం నేర్పిస్తారంటే లైక్ వర్టికల్ అండ్ ఇంక్లైన్ నేర్పిస్తారు. సో వర్టికల్లో కూడా ఏబిసిడి నేర్పిస్తారు. సో ఒకవేళ మీకు హైట్ 10 mm కానీ అయితే మీకు చూసిన ఇక్కడ మీకు చూడండి స్ట్రైట్గా ఒక స్కేల్ ఉంటుంది కదా. సో ఆ స్కేల్ మీద మీరు హైట్ తీసుకోవాల్సి ఉంటుంది. నేను చూడండి 1 cm తీసుకున్నాను హైట్. అండ్ అలాగే మీకు హైట్ 10 అయితే మీకు వర్డ్కి 6 mm అవుతుంది అనమాట. సో గ్యాప్తో కలిపి 8 అంటే గ్యాప్ 2. సో ఇక్కడ 8 అంటే 6 దగ్గర ఒక పాయింట్, 8 దగ్గర పాయింట్ పెట్టుకుని లైన్స్ గీసుకుంటే మీకు ఇక్కడ మధ్యలోని లెటరింగ్ చేయడానికి అవుతుంది. సో చూసారు కదా, ఇలాగా మీరు ఈ విధంగా లెటరింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీకు చాలామంది డ్రాఫ్టర్తో ఉన్న స్కేల్తో కొట్టడం కానీ పడేయడం కానీ చేస్తుంటారు. అది కానీ ఇరిగిపోతే మళ్ళీ మీరు కొత్త డ్రాఫ్టర్ కొనాల్సి ఉంటుంది. మళ్ళీ అక్కడ స్కేల్ ఫిక్స్ చేయడం కావద్దు. సో నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి ఏమంటే లైక్ డ్రాఫ్టర్ యూజ్ అంతా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ లూజ్ చేయొచ్చు అని చెప్పాను కదా ఇందాక. సో అక్కడ లూజ్ చేస్తే మీరు స్కేల్ని మూవ్ చేయడానికి అవుతుంది. సో స్కేల్ని దగ్గరగా మూవ్ చేసి మళ్ళీ దాన్ని టైట్ చేశాను అనమాట. సో అలాగని చేస్తే మీకు చూడండి లాస్ట్కి ఎలా వస్తుందో, నేను ఎలాగైతే మీకు ఫస్ట్లో చూపించానో సో అలాగే వస్తుంది. ఇక్కడ దాన్ని ఫుల్గా టైట్ చేశాక ఇదిగోండి ఈ విధంగా అవుతుంది. మీకు దీనికంటే ఒక పౌచ్ ఉంటుంది, ఆ పౌచ్లో పెట్టాలి. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే మనం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ పెట్టి. సో నాకు ఈ వీడియో చేయమని టెలిగ్రామ్లో ఒకరైతే మెసేజ్ చేశారు అనమాట. టెలిగ్రామ్ ఛానల్ ఉంది డిప్లొమాకి. సో అందులో మెసేజ్ చేశారు. సో అలాగే చాలామంది నోట్స్, ఫిజిక్స్ నోట్స్, కెమిస్ట్రీ నోట్స్, మ్యాథ్స్ నోట్స్ కూడా పెట్టమంటున్నారు. సో మీకు కూడా ఏమైనా టాపిక్ మీద వీడియో చేయాలనుకుంటే కింద మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు